రెడ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు. 2 షూరిటీలు, దీంతో పాటు 2 లక్షల పూచికత్తు సమర్పించాలని చెప్పి కోర్టు చెప్పింది. వారంలో 2 సార్లు విచారణకు రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఏపీ లిక్కర్ స్కామ్ లో A4గా మిథున్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే 4గురికి బెయిల్ ఇచ్చింది కోర్టు. ప్రస్తుతం మిథున్ రెడ్డి కూడా బెయిల్ ఇచ్చింది. బట్ షరతులు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయని చెప్పింది. సో జూలై 20న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది కోర్టు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనం బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. ఇప్పటికే ఈ కేసులో 4గురికి కోర్టు బెయిల్ ఇచ్చింది. అండ్ అలాగే ప్రస్తుతం మిథున్ రెడ్డికి కూడా బెయిల్ ఇచ్చింది. 2 షూరిటీలు, 2 పూచికత్తులు సమర్పించాలని చెప్పి తెలిపింది. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ను ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. 2 షూరిటీలు, 2 లక్షల పూచికత్తు సమర్పించాలని చెప్పి ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు సూచించింది. అలాగే వారంలో 2 సార్లు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని, వచ్చి సంతకాలు పెట్టాలని కూడా ఆదేశించింది. దీంతో 71 రోజులుగా జైల్లో ఉన్న మిథున్ రెడ్డి రేపు ఉదయం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని ఈ ఏడాది జూలై 19వ తేదీన విజయవాడలో ఆయన కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు సిట్ అధికారులు విచారణ జరిపారు. అనంతరం ఆ రోజు రాత్రి తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోని రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ ఆయనకు బెయిల్ దొరకడం లేదు. దొరకని పరిస్థితి కూడా మనం చూసాము. ఈ క్రమంలోని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చెప్పి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయనకు సెప్టెంబర్ 6వ తేదీన మధ్యంతర బెయిల్ కూడా దొరికింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్న అనంతరం ఈ నెల 11వ తేదీన మళ్ళీ ఆయన సరెండర్ అయ్యారు. సో ఇప్పుడు విజయదశమికి ముందు పూర్తి స్థాయి బెయిల్ లభించడం గమనార్హం అని చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, మనం చూస్తూ ఉన్నాము, ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి చాలాసార్లు బెయిల్కి అప్లై చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఆయనకి ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. సో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా దీని గురించి? మౌనిషా, లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ ఊరట లభించింది. అంతేకాకుండా ఈ కేసులో ప్రధానంగా ఉన్న కీలక నిందితులందరికీ బెయిల్ వచ్చింది. ఎందుకంటే ఈ కేసులో మిథున్ రెడ్డితో పాటు A30 పైలా దిలీప్, A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 ఈ గోవిందప్ప బాలాజీ కూడా బిగ్ రిలీఫ్ వచ్చింది. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా ఏసీబీ అడ్డుకోవడం తప్పితే, ఈ బెయిల్ పిటిషన్ అడ్డుకోవడం తప్పితే ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు లభించలేదనే సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఈ కేసు తేలిపోతుంది అనేది కూడా ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా ఉన్న కీలక నిందితులకందరికీ బెయిల్ లభించింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా A30 నుంచి A40 మధ్యలో ఉన్న కీలకమైన వ్యక్తులకి దాదాపు 4గురికి బెయిల్ వచ్చింది. ప్రస్తుతం A38గా ఉన్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా రాబోయే రోజుల్లో బెయిల్ వస్తుందని న్యాయ నిపుణుల నుంచి సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఈ కేసు A1 నుంచి A7 వరకు ఉన్న కీలక నిందితుల్లో A4గా ఉన్న మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. మిథున్ రెడ్డి ఈ కేసులో ప్రధానమైన పాత్ర వహించారని సిట్ ఆరోపించింది. కానీ ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు లేని పరిస్థితిలో సాక్ష్యాధారాలు నిరూపించలేకపోయింది. కేవలం కాలయాపన చేస్తూ వీరి బెయిల్ అడ్డుకోవడం మీద దృష్టి పెట్టింది తప్పితే ఈ ఏదైతే లిక్కర్ కేసులో ప్రధానంగా ఉన్న ఈ 3,500 కోట్లు ఇతర దేశాలకు వెళ్ళిందని చెప్పి సిట్ ఆరోపించిందో ఆ నిధులకు సంబంధించిన సమాచారం ఎక్కడ కూడా సేకరించలేకపోయింది. అంతేకాకుండా పదే నిందితులు బయటికి వెళితే సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారు, సాక్షులను బెదిరిస్తారు, వీరికి బెయిల్ ఇవ్వకూడదు, ఈ కేసు కీలక దశలో ఉందని చెప్పి ఈ సిట్ వాదించినా కూడా ఏసీబీ న్యాయమూర్తి మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. మౌనిషా, సో ఇప్పుడు ఎప్పుడు ఆయన విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది? ప్రస్తుతం అయితే బెయిల్ వచ్చింది కదా. ఈ కేసులో ప్రధానంగా ఆయన రేపు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2 షూరిటీలు, 2 లక్షల పూచికత్తు బాండ్లతో ఆయన కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. వారంలో 2 సార్లు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆయన పాస్పోర్ట్ కూడా సరెండర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ కేసులో ఉన్న ప్రధానంగా ఏదైతే సిట్ ఆరోపించిందో ఆ ఆరోపణలు అవాస్తవము అనే పరిస్థితికి వచ్చింది ఈ కేసు ఈ రోజు. ఎందుకంటే మొదటి నుంచి
A1 గా ఉన్న రాజకేశ్ రెడ్డి నేను నిందితుని కాదు, నేను ఎక్కడ ఈ లిక్కర్ కేసులో భాగస్వామ్యం లేదని చెప్పినా కూడా ఆయన A1 నిందితుగా చేసింది. తర్వాత A4 గా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని వ్యక్తి మిథున్ రెడ్డి ఎంపీ, ఇతను కేవలం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. ఆయనకు రాష్ట్ర పరిపాలనలో ఎలాంటి జోక్యం ఉండదు. కేవలం అతను తన పార్లమెంట్ పరిధిలో పార్లమెంట్ సభ్యత్వంలో పార్లమెంటులో సభ్యుడు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో ఎంపీ జోక్యం ఉండదు. కానీ సిట్ ఏదైతే భావించిందో ఈయన కీలక నిందితుడు మిథున్ రెడ్డి నిందితుడు అని చెప్పి పదే పదే ఆరోపిస్తుంది, పదే బెయిల్ అడ్డుకున్నది. ఇప్పటి వరకు నడిచింది. అయితే మిథున్ రెడ్డికి సంబంధించిన సన్నిహితుల ఇళ్లలో కూడా కీలక సోదాలు నిర్వహించింది. ఎక్కడ కూడా ఎలాంటి సాక్ష్యాధారాలు లభించకపోవడంతో ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మౌనిష రైట్, ఒక్కసారి కిరణ్ ప్రస్తుతం మిథున్ రెడ్డికి సంబంధించి మొదటి నుంచి కూడా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఈ లిక్కర్ కేసు ముందు విచారణకి సంబంధించి కానీ, విచారణ తర్వాత అదుపులోకి తీసుకోవడం కానీ, తర్వాత ఆయన మళ్ళీ మధ్యంతర బెయిల్ రావడం కానీ, సో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరు ఇదంతా? ఎంపీ మిథున్ రెడ్డిని జూలై నెల 20వ తేదీ ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన దాదాపు 71 రోజులు జైల్లో ఉన్నారు. అయితే ఆయన అరెస్ట్ చేసిన రోజు నుంచి ప్రధానంగా బెయిల్ పిటిషన్ వేశారు. అయ్యా ఈ కేసులో నాకు సంబంధం లేదు, నాకు బెయిల్ మంజూరు చేయండి అని చెప్పి ఆయన బెయిల్ అడిగారు. కానీ బెయిల్ ఎక్కడ మంజూరు చేయలేదు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సిట్ మధ్యంతర బెయిల్ పిటిషన్ ను కూడా వ్యతిరేకించింది. ఎందుకంటే ఈయన ఎంపీ, పార్లమెంట్ సభ్యుడు, ఈయన బయటికి వెళ్తే సాక్ష్యాధారాలు ప్రభావితం చేస్తాడంటూ అడ్డుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా మిథున్ రెడ్డి బెయిల్ అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన సిట్ ఎక్కడ కూడా ఆధారాలు నిరూపించలేకపోయింది. ఏదైతే ఆధారం లభించలేదో అప్పుడు బెయిల్ లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ కేసులో ప్రధానంగా తదుపరిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలకు, వెంకటేష్ లాంటి వారికి కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ అయితే లభించింది. తర్వాత ఆయన మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలు సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన తర్వాత ఆయన మళ్ళీ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ బెయిల్ పిటిషన్ పలుమార్లు వాయిదా పడింది. గతంలో కూడా మనం మన యూటీవీ చెప్పినట్టు పదే బెయిల్ పిటిషన్లు వాయిదా పడుతున్నాయి. కాబట్టి మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా యూటీవీ గతంలోనే చెప్పింది. మౌనిష రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. చూస్తూ ఉన్నాము, లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు. 2 షూరిటీలు అలాగే 2 లక్షల పూచికత్తు సమర్పించాలని చెప్పి కోర్టు ఆదేశించింది. దీంతో పాటు వారంలో ఖచ్చితంగా 2 సార్లు విచారణకి రావాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. విజయవాడ ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. 2 షూరిటీలు 2 లక్షల పూచికత్తు సమర్పించాలని చెప్పి కోర్టు ఆదేశించింది. వారంలో 2 సార్లు విచారణకు రావాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్లో A4గా ఉన్నారు మిథున్ రెడ్డి. ఇప్పటికే 4గురికి బెయిల్ ఇచ్చింది కోర్టు. ప్రస్తుతం జూలై 20న మిథున్ రెడ్డి అరెస్ట్ కాగా ఇప్పుడు బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సో ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని ఈ ఏడాది జూలై 19వ తేదీన విజయవాడలోని ఆయన కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు సిట్ అధికారులు విచారణ జరిపారు. అనంతరం ఆ రోజు రాత్రి తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోని రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆయనకు బెయిల్ దొరకడం లేదు. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. దాని తర్వాత ఆ క్రమంలో ఆయన సెప్టెంబర్ 6న మధ్యంతర బెయిల్ దొరికిన తర్వాత ఆయన వచ్చి ఓటు వేసి ఆయన ఓటు హక్కును వినియోగించుకుని మళ్ళీ వెళ్ళిపోయారు. సో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్న అనంతరం అదే నెల 11వ తేదీన మళ్ళీ సరెండర్ అయిపోయారు ఆయన. ఇప్పుడు మళ్ళీ విజయదశమికి ముందు పూర్తి స్థాయి బెయిల్ లభించింది ఆయనకి. సో ఇంకా రిలీజ్ కాలేదు ఆయన. రేపు రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి మనకి.